హైవ్యూస్ ప్రణీత్ హనుమంత్ ఇతను ఏ టెక్నాలజీ అయితే వాడి తప్పించుకుందామని చూశాడో అదే టెక్నాలజీని మన హైదరాబాద్ పోలీసులు వాడి పట్టుకున్నారు. మనం గతంలో మాట్లాడుకున్నాం. ముఖ్యంగా మన తెలుగు వారు అనుకోండి, ప్రజెంట్ వచ్చేసి హైదరాబాద్లో మెయిన్ అనుకోండి, మన వాళ్ళు అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉంటారని ఎంత అప్డేట్గా ఉంటారంటే సమ్టైమ్స్ ఎన్ఐఏ వాళ్ళు, సిబిఐ వాళ్ళు, ఐబీ వాళ్ళు కూడా మన హైదరాబాద్ అండ్ సైబరాబాద్ పోలీసుల హెల్ప్ తీసుకుంటారండి. నేను గతంలో ప్రతిధ్వని మోడరేటర్గా ఉన్నప్పుడు వచ్చిన ఎక్స్పర్ట్స్ నాకు చెప్తుండేవాళ్ళు, మన తెలుగు పోలీసుల దగ్గర ఉండేటువంటి అప్డేటెడ్ టెక్నాలజీ కానీ మన దగ్గర ఉన్న డేటాబేస్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అంట. అసలు సరే, మన ఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ జరిగినప్పుడు అదంతా కూడా అంటారు మొత్తం కూడా నాశనం చేసి పడేశారు. అది పెద్ద కేసు అయితే అసలు అది సరే మొత్తం వచ్చాక చూద్దాంలే అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా చెప్పినట్టున్నారు ఓపెన్ హెడ్ విత్ తారకలు. సో ఇప్పుడు విషయం ఏంటి, ప్రణీత్ హనుమంత్ అనేవాడు అమెరికాలో ఉన్నాడని చెప్పేసి మనం అంతా అనుకుంటూ ఉన్నాం. ఎందుకు? ఆ ఫన్ మంత్ అనే ఛానల్లో అతను క్రియేట్ చేసినట్టు ఆ వీడియోకి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు మొత్తం ఆల్మోస్ట్ అంతా అమెరికాలోనే ఉన్నారు, వీడు అమెరికాలో ఉన్నాడని చెప్పేసి అంతా అనుకున్నారు. వీడి గురించి ఎంక్వైరీ చేసినప్పుడు అన్ని ఆల్మోస్ట్ అదే కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇన్డెప్త్ వెళ్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే బెంగళూరులోని వాళ్ళ అన్న దగ్గర ఉన్నాడు అండ్ ఏదో ఒక విధంగా అమెరికా వెళ్తానికి ప్లానింగ్లో ఉన్నాడు. ఎట్టకేలకు పట్టుకున్నారు మన హైదరాబాద్ పోలీసులు. నెక్స్ట్ కర్ణాటక అది కదా, ఇది తెలంగాణ కదా, ఏం చేయాలి మరి? అక్కడ లోకల్లో ఉన్నటువంటి జడ్జి ముందు ప్రవేశపెట్టాలి. దెన్ ట్రాన్సిట్ వారెంట్ అని ఇస్తారు. దెన్ స్టేట్ దాటి తీసుకెళ్ళొచ్చు అనమాట. నాకున్న సమాచారం మేరకు ఆల్రెడీ జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ట్రాన్సిట్ వారెంట్ మీద అతనిని బెంగళూరు నుంచి ఇప్పుడు హైదరాబాద్ తీసుకొస్తూ ఉన్నారు. ఒకడు దొరికాడు, ఈడు మెయిన్ వాడు. అందులో ఇంకా ఉన్నారు, 2-3 ఉన్నారు. అందులో ఇంకొకడు ఉన్నాడు, బ్లాక్ షర్ట్ వస్తున్నాడు ఉన్నాడు. వాడు ఇంకా ఘోరంగా మాట్లాడాడు. వాడిని కూడా పట్టుకోవాలి అండ్ మిగతా కూడా పట్టుకోవాలన్నప్పుడు వీడు దొరికాడు కదా, ఇంకా 3 ఉన్నారు బ్యాలెన్స్. ఈ 3ని కూడా ఖచ్చితంగా త్వరలో అదుపులోకి తీసుకున్నాం. ముందు వీడినైతే అదుపులోకి తీసుకొస్తున్నాం, హైదరాబాద్ తీసుకొస్తున్నాం అన్నారు. ఏ టెక్నాలజీ అయితే వాడి టెర్రరిస్టులు దాడులు తెగబడుతున్నారు, అదే టెర్రరిస్టుని అదే టెక్నాలజీ వాడి అమెరికా కానీ రష్యా కానీ మన వాళ్ళు కానీ ఎట్టా మట్టు పెడుతున్నారు. సో ఇది కూడా అంతే. టెక్నాలజీ వాడి ఎక్కడో ఉన్నాడని ఎవరికి దొరకనుకుంటే అట్ట దొరికేస్తారు.